హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్. అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? ఆ దేవుడి దయ వల్ల మనం అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో అయితే ముందుగా వీడియో చూసే ముందుగా అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో శ్రీరామనవమి ఒకటి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమి పండుగ వస్తుంది. పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముడు జన్మించాడు. శ్రీరాముడు జన్మించిన రోజున శ్రీరామనవమి పండుగ మనమందరం జరుపుకుంటాము. అలాగే సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందట. ఈ సంవత్సరం శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది? శ్రీరామనవమి రోజున ఎలాంటి పద్ధతులను పాటించాలి అనే ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ముందుగా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల అంటే ఏప్రిల్ 6వ తేదీన ఆదివారం నాడు శ్రీరామనవమి వచ్చింది. శ్రీరామనవమి వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేయండి. ఈ విశ్వావసునామ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండగల్లో శ్రీరామనవమి ఒకటి. కాబట్టి శ్రీరామనవమి రోజున కొన్ని నియమాలు పాటించడం ద్వారా ఈ కొత్త సంవత్సరం అంతా మనకి చాలా బాగా కలిసి వస్తుంది. కాబట్టి శ్రీరామనవమి పండుగ వచ్చేలోపు శ్రీరాముల విగ్రహాన్ని కానీ ఫోటో కానీ ఇంటికి తెచ్చుకోవాలి. ఈ పండుగ పర్వదినాన శ్రీరాముల వారి విగ్రహాన్ని పూజ గదిలో ప్రతిష్ఠించుకుంటే మనకి చాలా మంచిది. డబ్బు పరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. అలాగే మన ఇంటికి బాగా కలిసి వస్తుంది. అలాగే మనకి ఊహించినంత ఐశ్వర్యాన్ని రాములవారు ప్రసాదిస్తారు. శ్రీరామనవమి నాడు పూజలు చేసేవారు కొన్ని శుభముహూర్తంలో ఇంట్లో పూజలు చేసుకోవాలి. రాములవారి పూజకు అత్యంత అనువైన సమయం ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉంది. ఇక బ్రహ్మముహూర్తంలో పూజలు చేయాలనుకునేవారు ఉదయం 4:30 నుంచి 5:20 వరకు చేసుకోవచ్చు. అలాగే సాయంత్ర సమయంలో పూజ చేసుకోవాలనుకునేవారు సాయంత్రము 6:41 నుంచి 7 గంటల వరకు పూజ చేసుకోవచ్చు. ఈ గడియలు చాలా శక్తివంతమైనవి. కాబట్టి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఈ సమయాల్లో మాత్రమే ఇంట్లో పూజ చేసుకోవాలి. రాముల వారి అనుగ్రహంతో మన కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది. శ్రీరామనవమి రోజున చేసే పూజల వల్ల 1,000,000 రెట్ల పుణ్య ఫలితాన్ని మనం పొందవచ్చు. శ్రీరాముని పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు మన ఇంటికి ప్రాప్తిస్తాయి. శ్రీరామనవమి రోజున పూజ చేసేవారు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. ఎవరైతే పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారో అలాంటి వారికి మంచి అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు. అలాగే చామంతి పూలతో శ్రీరాముని పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం మనకు దక్కుతుందట. అన్నిటికంటే ముఖ్యంగా ఈ శ్రీరామనవమి పండుగ పర్వదినాన ప్రతి ఒక్కరూ కూడా దీపారాధన పిండి దీపారాధన అంటే పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిదంట. ఈ పండుగ రోజున పిండి దీపాలు వెలిగిస్తే కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. 10 తరాల వరకు మన కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది. శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్యం పిండితో 2 ప్రమిదలను తయారు చేసి అందులో ఆవు నెయ్యి పోసి ఇంట్లో పూజ చేసుకుంటే పిండి దీపాలకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి అందులో శ్రీరామనవమి రోజు పిండి దీపారాధన చేస్తే చాలా మంచిది. అలాగే శ్రీరాములు వారికి అత్యంత ఇష్టమైన వాటిలో తులసి దళాలు ఒకటి. కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు మన పూజ గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకుంటే చాలా మంచిది. తులసి దళాలతో శ్రీరాముడిని పూజిస్తే మన ఇంటికి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది. ఏలినాటి శనిదోషాలన్నీ తొలగిపోతాయి. విపరీతమైన డబ్బుతో మనకి అంతా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలను మనం అనుభవించవచ్చు. కాబట్టి శ్రీరాముడిని పూజ చేసిన అలాగే శ్రీరామ అని మనం జపించినా కూడా శ్రీరామనవమి రోజు అంతా మనకి ఈ సంవత్సరం అంతా కూడా అంతా మంచే జరుగుతుంది. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని మాత్రం మనం అస్సలు వదులుకోకూడదు. అలాగే శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసే ముందు కొన్ని అక్షింతలు తయారు చేసుకొని పూజ గదిలో పెట్టుకోవాలి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షింతలు తలపై వేసుకోవాలి. ఆ అక్షింతలకు ఎంతో దైవశక్తి ఉంటుంది కాబట్టి మన కుటుంబం అంతా అక్షింతలను వేసుకొని రాముల వారికి నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా మనకి బాగా కలిసి వస్తుంది. అలాగే తమలపాకుల
అలాగే తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి శ్రీరామనవమి పండుగ రోజు 5 తమలపాకులు తీసుకొని వాటిపైన గంధంతో శ్రీరామ అని రాసి మన పూజ గదిలో పెట్టుకుంటే మన ఇంటికున్న దరిద్రమంతా మొత్తం తొలగిపోయి మన ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది. అంతా ఇంట్లో కూడా మనం ఏమి కోరుకుంటే, ఏమి అనుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది. ఇక పూజలో నైవేద్యంగా వడపప్పు అలాగే బెల్లం పానకాన్ని నివేదించాలి. అయితే నైవేద్యాన్ని పానకాన్ని తయారు చేసేటప్పుడు అందులో కొన్ని తులసి దళాలను వేయాలి. ఆ రామయ్య తండ్రికి పానకం అంటే చాలా ఇష్టం. ఈ పానకాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఈ సంవత్సరం అంతా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో జీవిస్తాము. ఈ రోజున సీతారాములను పూజించడం ద్వారా దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు దొరుకుతుంది. మన ఇంటి సంపద కూడా పెరుగుతుంది. సీతాదేవి అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి రామనవమి రోజున శ్రీరాముడితో పాటు సీతాదేవిని కూడా పూజిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు సంపూర్ణంగా మనకి లభిస్తాయి. శ్రీరామనవమి రోజున చాలామంది ఉపవాసం కూడా ఉంటారు. అయితే పండుగ రోజున ఉపవాసం చేసేవారు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. ఈ రోజున చేసే ఉపవాసాలకు అనంతకోటి పుణ్య ఫలితాన్ని మనం పొందవచ్చు. ఈ రోజున రామాయణం చదివినా, రామాయణం విన్నా సరే రాములు వారి సంపూర్ణ అనుగ్రహం మనకి లభిస్తుంది. అలాగే శ్రీరామనవమి రోజున ప్రతి విష్ణు ఆలయాల్లో సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. కాబట్టి వివాహం కాని వారు సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే అక్షింతలను తలపైన చల్లుకుంటే వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది. శ్రీరామనవమి ఆదివారం వచ్చింది కాబట్టి ఈ పండుగ పర్వదినాన ఉదయం స్నానం చేసి సూర్యభగవానునికి నమస్కారం చేసుకొని అర్ఘ్యం సమర్పిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి మనకి చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి కష్ట నష్టాలు ఏమీ జరగకుండా అంతా కూడా మనం అనుకున్నట్లే మంచి జరుగుతుంది. ఈ రోజున తప్పకుండా దాన ధర్మాలు చేయండి. అంటే శ్రీరామనవమి రోజున చేసే దానాలకు ఎంతో పుణ్య ఫలితం మనకి లభిస్తుంది. ఒక్క రూపాయి దానం చేసినా సరే కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని మనం పొందవచ్చు. ఇలా శ్రీరాముడి కళ్యాణం కూడా మనం చూస్తే ఆ రోజు చాలా మంచిది. అలాగే శ్రీరామనవమి రోజు మనం రాముడి కోవెలకి వెళ్ళి కళ్యాణం చూస్తే ఈ సంవత్సరం అంతా మంచే జరుగుతుంది మనకి. అందువల్ల మన ఇంట్లో శ్రీరామునికి దీపారాధన చేసుకొని చక్కగా మనం ఏ కోవిల్లో అయినా శ్రీరాముని కళ్యాణం జరిపిస్తే అక్కడికి వెళ్ళి కళ్యాణం చూస్తే అంతా మంచే జరుగుతుంది. అలాగే రాముడి కథ కూడా మనం ఈరోజు అంటే శ్రీరామనవమి రోజు వింటే మనం అనుకున్న పనులన్నీ జరిగి మన పిల్లలకైనా మనము ఏది కోరుకుంటే అది మంచి జీవితాన్ని ఆ రాముడు మనకి ప్రసాదిస్తాడు. శ్రీరామనవమి రోజు కూడా తప్పకుండా అక్షింతలు తలపై వేసుకుంటే ఆ రాముడి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుంది. అలాగే మనం కళ్యాణం కూడా మనము కనులారా చక్కగా సీతారాముల కళ్యాణం చూస్తే మనకి ఎన్నో జన్మల పుణ్య ఫలితం మనకి లభిస్తుంది. అంత పుణ్యం రాముడు కళ్యాణం మనం చూస్తే అస్సలు ఎవ్వరు మిస్ చేయొద్దండి. ఎవరు అంటే చూడకుండా పని ఉన్నా కూడా మనం పనులన్నీ పక్కన పెట్టి కళ్యాణం చూడడానికైతే వెళ్ళాలి. అంత బాగుంటుంది రాముడు కళ్యాణం. అలాగే మనకు కూడా అంతా మంచే జరుగుతుందండి. నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను. ఆ సీతారాముల ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని చెప్పి. అలాగే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే కళ్యాణం రోజు అందరూ కూడా కళ్యాణాన్ని కనులారా చూసి మంచిగా ఉండి అందరూ ఆరోగ్యాలు బాగుండి పిల్లలు కూడా అందరూ చక్కగా ఉండి సంవత్సరం అంతా అనుకున్నవన్నీ మనం ఏమనుకుంటే అంతా మంచే జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. వీడియో చూసిన వాళ్ళందరూ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా ఇంకో విషయం అండి, పానకం తప్పకుండా మనం తీసుకోవాలి. మన అనారోగ్య సమస్యలు ఏటున్నా కూడా ఆ పానకం తాగితే అంతా బాగుంటుంది. అది పూర్వం నుంచి
శాస్త్రాల్లో కూడా చెప్పబడింది. శ్రీరామయ్య తండ్రికి కూడా ఆ పానకం అంటే చాలా ఇష్టం. మనం కూడా తప్పకుండా ఎక్కడ కళ్యాణంకెళ్తే అక్కడ పానకం మాత్రం తీసుకోవాలి. తప్పకుండా మనం తాగితే అంతా మంచే జరుగుతుందండి. ఇంకా వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములండి. థ్యాంక్ యూ సో మచ్.